హాయ్ ఫ్రెండ్స్, వాతావరణం 2-3 రోజుల నుంచి చాలా చల్లగా ఉంది కదా. వేడివేడిగా ఏదన్నా తినాలనిపిస్తుంది కదా. అందుకనే నేను నిన్న ఈవినింగ్ మక్క గారెలు చేశాను. ఇవి నేను స్వీట్ కార్న్తో చేశాను. లోకల్ కార్న్ అయితే బాగుంటాయి. ఇంకా ఈ స్వీట్ కార్న్తో అయితే కొంచెం స్వీట్గా అనిపిస్తుంటుంది తిన్నా కొద్దీ, కానీ అలా కూడా చాలా బాగుంటాయి. స్వీట్ కార్న్ని ఒలుచుకున్న తర్వాత ఒక 8 ఎండుమిర్చీలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా. అందులో ఒక హాఫ్ కప్పు కార్న్ ఫ్లోరు, హాఫ్ కప్పు ఆనియన్స్ ముక్కలు వేసుకొని, అలాగే తరిగిన కరివేపాకు, ఒకవేళ మీరు ఉప్పు సరిపోను వేసుకోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం పిండి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనకి కావాల్సిన సైజులో వడల్లాగా ఒత్తేసుకోవడమే. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని అందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం ఇవి స్వీట్ కార్న్తో చేసాం కాబట్టి ఖచ్చితంగా కార్న్ ఫ్లోరో లేదంటే శనగపిండో వేసుకోవాలి. లేదంటే నూనెలో వేసిన తర్వాత మొత్తం విరిగిపోయి జున్ను అయిపోతాయి. అందుకని ఖచ్చితంగా వేసుకోవాలి. మనము స్వీట్ కార్న్తో చేసాం కదా, కొంచెం తీయగా కొంచెం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా వేగిన తర్వాత తీసేసుకోవడమే. అలాగే మొత్తం పిండిని కూడా ఇలాగనే చేసుకోవాలి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, మక్క గారెలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.